ఓజీ మూవీ డైరెక్టర్ చెప్పినట్టు సుభాష్ చంద్రబోస్ గారి అస్థికలు ఇంకా జపాన్ లోనే ఉన్నాయా? అసలు ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? 1940s లో జరిగిన వరల్డ్ వార్ లో జపాన్ కి చాలా మంది బ్రిటిష్ ఇండియన్ సోల్జర్స్ దొరికారు. బోస్ గారు కరెక్ట్ గా అదే టైం కి జపాన్ వెళ్లి ఇండియాకి ఫ్రీడమ్ కావాలని వాళ్ళందరినీ మోటివేషన్ చేసి అజాద్ హింద్ ఫౌజ్ అనే ఒక గ్రూప్ ను ఫామ్ చేసి జపాన్ తో చేతులు కలిపి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. బోస్ గారు తీసుకున్న ఈ నిర్ణయం బ్రిటిష్ ప్రభుత్వాన్ని చాలా ప్రభావితం చేసింది. సరే దీన్ని పక్కన పెడితే 1945 లో బోస్ గారు తైవాన్ దగ్గర జరిగిన ఒక ప్లేన్ క్రాష్ లో మరణించారని, ఆయన అస్థికల్ని టోక్యోలో ఉన్న రిన్కోసి అనే ఒక బుద్ధిస్ట్ టెంపుల్ లో భద్రపరచామని జపాన్ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. కానీ ఇదంతా కూడా కాయిన్ కు ఒకవైపు మాత్రమే. ఇప్పటికే చాలా మంది నమ్మేది ఏంటంటే బోస్ గారు ఆ రోజు ప్లేన్ యాక్సిడెంట్ లో చనిపోలేదని, అవి ఆయన అస్థికలే కాదని చాలా మంది నమ్ముతారు. అందుకే మన ఇండియా కూడా పర్ఫెక్ట్ సాక్ష్యాలు ఏమీ లేవు కాబట్టి ఆ అస్థికల్ని మన ఇండియా తీసుకురావాలి అనుకోలేదు. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్నది రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా జపాన్ పై వేసిన ఫస్ట్ న్యూక్లియర్ బాంబ్. దీని పేరు లిటిల్ బాయ్. ఒక న్యూక్లియర్ బాంబ్ వేసే కూడా జపాన్ దారికి రాపేరికి అమెరికా ఫ్యాటమెన్ అనే రెండో న్యూక్లియర్ బాంబ్ ను కూడా వేసి జపాన్ కు ఒక మాట చెప్పింది. అదేంటంటే మీరు ఓటమిని ఒప్పుకోకపోతే ఇలాంటి అణుబాంబులతో వర్షం కురిపిస్తామని భయపెట్టింది. తర్వాత జపాన్ వాళ్ళ ప్రజల ప్రాణాల కోసం ఓటమిని ఒప్పుకొని అమెరికాకి సరెండర్ అయ్యింది. ఇప్పుడు మీరు చెప్పండి, దీపావళికి రెండు బాంబులు ఏది వెళ్తే బాగుండదంటారు? నెక్స్ట్ టాపిక్ చెప్పే ముందు మీకు చిన్న మాట చెప్పలేదు. ఏంటంటే నేను ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడాలి, కానీ మీకు ఈ వీడియో నచ్చితే మన వీడియోకి చిన్న లైక్ అండి చాలు. మీరు వేసే ఒక చిన్న లైక్ ఇలాంటి వీడియో చేయడానికి నాకు ఎంతో మోటివేషన్ ఇచ్చింది. ఒకవేళ మన ఛానల్ లో వచ్చే నాలెడ్జ్ టాపిక్స్ మీకు బాగా నచ్చితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. మీరు నొక్కేది సబ్స్క్రైబ్ బటన్ మాత్రమే కాదు, డైలీ మీ నాలెడ్జ్ ని అప్డేట్ చేసుకోవడానికి ఉపయోగపడే ఒక బటన్ కూడా. సరే నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వరల్డ్ లోనే అన్నిటికన్నా డేంజరస్ బ్లడ్ గ్రూప్ ఏంటో మీకు తెలుసా? బ్లడ్ లో ఉండే రెడ్ బ్లడ్ సెల్స్ పైన ఉండే యాంటీజెన్ ఆధారంగా బ్లడ్ గ్రూప్స్ ని డివైడ్ చేస్తారు. ఏ యాంటీజెన్ ఉంటే ఏ బ్లడ్ గ్రూప్ అని, బి యాంటీజెన్ ఉంటే బి బ్లడ్ గ్రూప్ అని, రెండు ఉంటే ఏవి బ్లడ్ గ్రూప్ అని, రెండు లేకపోతే ఓ బ్లడ్ గ్రూప్ అని డివైడ్ చేస్తారు. అసలు ఇండియాలో ఏ బ్లడ్ గ్రూప్ సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారని పైన స్క్రీన్ మీద ఇచ్చిన అసలు వీడియో అలా పాస్ చేసి చూడండి. కొన్ని స్టడీస్ వల్ల తేలింది ఏంటంటే ఏ పాజిటివ్, బి పాజిటివ్, ఏబి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళకి హై అమౌంట్ ఆఫ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ ఉండడం వల్ల వాళ్ళు హార్ట్ డిసీజెస్ కి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందంట. ఫైనల్లీ ఈ ప్రపంచంలోని డేంజరస్ బ్లడ్ గ్రూప్ ఏంటంటే RHNL. దీని ద గోల్డెన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. ఇది ఎందుకు డేంజరస్ బ్లడ్ గ్రూప్ గా మారిందో తెలుసా? ఇట్స్ ఏ రేరెస్ట్ బ్లడ్ గ్రూప్ ఇన్ ద వరల్డ్. మొత్తం ప్రపంచంలో ఈ బ్లడ్ గ్రూప్ కలిగిన వ్యక్తులు కేవలం 43 మంది మాత్రమే ఉన్నారు. వీళ్ళలో ఎంతమంది మన ఇండియాలో ఉన్నారన్న విషయంతో పాటు నా బ్లడ్ గ్రూప్ ఏంటో కూడా కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేశాను. మీరు మీ బ్లడ్ గ్రూప్ ఏంటో కామెంట్ చేస్తే నేను మీ బ్లడ్ గ్రూప్ కున్న స్పెషాలిటీ ఏంటో చెప్తా. ఇక ఈ వీడియో అయితే ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు మన వీడియోకి లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చుంటే, మన నాలెడ్జ్ మీకు నచ్చుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీకు మాట ఇస్తానే ఇలాంటి వీడియోస్ మీకోసం డైలీ చేస్తానే ఉంటా. నేనిచ్చిన మాట తప్పను. ఓకే అమిగోస్, దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.